తిరుపతి నడిబొడ్డులో గోవిందరాజస్వామి ఆలయానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి లావణ్య ఫోటో ఫ్రేమ్స్లో నిన్న జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. నిన్న ఏదైతే భారీ ఎత్తున ఈ ఒక్క భవనంలోనే అగ్ని కీలలు ఎగసిపడినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. ఏదైతే ఈ ఒక్క గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 4 అంతస్తుల భవనం సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. పూర్తిగా అగ్నికి ఆహుతైందని చెప్పుకోవచ్చు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఎగసిపడినటువంటి మంటలు అటు ఏదైతే ఫైర్ సిబ్బంది రావడం లేట్ అవడంతోనే ఈ ఒక్క 4 అంతస్తులు కూడా వ్యాపించాయి. పూర్తిగా దాదాపు 25 కోట్లకు పైగా ఆస్తి నష్టం అయితే ఇక్కడ సంభవించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే లావణ్య ఫోటో ఫ్రేమ్స్ ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి సంస్థగా చెప్పుకోవచ్చు. దాదాపు 1928 నుంచి కూడా వేలూరు నాయుడు అనేటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క లావణ్య ఫోటో ఫ్రేమ్స్ని స్థాపించారు. అప్పటి నుంచి కూడా ఇది అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. కాకపోతే నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి దాదాపు మొత్తం కూడా ఇది మెయిన్ బ్రాంచ్గా చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. దేవతా విగ్రహాలు చూడొచ్చు. ఇక్కడ దాదాపు తంజావూరుకు సంబంధించినటువంటి విగ్రహాలు, అదేవిధంగా దేవతా మూర్తుల ఫోటో ఫ్రేమ్స్కి సంబంధించి ఇక్కడే తయారవుతూ ఉంటాయి. కెమికల్స్ ఉంటాయి, సింథటిక్ సంబంధించినటువంటి పరికరాలు ఉంటాయి, అదేవిధంగా వుడ్, ఇవన్నీ కూడా ఇక్కడ కలిసి ఉండడంతోనే ఒక్కసారిగా ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరగడం, ఆ ఒక్క మంటలు పూర్తిగా కూడా ఈ పరిసర ప్రాంతాలంతా కూడా నిన్న కొంత పూర్తిగా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ఒక్క ఫోటో ఫ్రేమ్స్కి సంబంధించినటువంటి షాప్ వద్ద మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కంప్లీట్గా ఈ భవనం మొత్తం కూడా శిథిలావస్థకు చేరుకునింది. కాకపోతే టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ అధికారులు కావచ్చు, ఈ ఒక్క భవనాలని గుర్తించకపోవడంతోనే ఇంత భారీ ఎత్తున అగ్ని ప్రమాదానికి కారణంగా చెప్పుకోవచ్చు. చూడొచ్చు, ఉండేటువంటి మొత్తం ఫ్రేమ్స్ అంతా కూడా ఒక్కసారిగా కింద పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మీకు ఇంకొక విషయం చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, దేవతా విగ్రహాలకు సంబంధించినటువంటి ఆ ఒక విగ్రహాలకు సంబంధించినటువంటి రూపాలు చూడొచ్చు. కంప్లీట్గా ఇవన్నీ కూడా అగ్నికి ఆహుతైనటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఏదైతే లావణ్య ఫోటో ఫ్రేమ్స్కి సంబంధించి అటు చెన్నై, బెంగళూరు, తిరుపతికి సంబంధించి 3 బ్రాంచులు ఉన్నాయి. ఈ ఒక్క బ్రాంచులలోనే భారీ ఎత్తున ఇటువంటి సంబంధించినటువంటి విలువైనటువంటి ఫోటో ఫ్రేమ్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్. ఎందుకంటే దాదాపు 5 ఫ్లోర్లు ఉంది ఇది. ఏదైతే గోవిందరాజస్వామి ఆలయానికి కూతవేటు దూరంలోనే మెయిన్ ఈ సెంటర్గా చెప్పుకోవచ్చు. అసలు ఈ ఒక్క వీధిని మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేస్తాం. కనీసం ఇక్కడ ఫైర్ ఇంజిన్ రావడానికి కూడా చాలా కష్టతరమైనటువంటి రోడ్డుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతము. ఈ ఒక్క ప్రాంతంలో ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోగా ఇంత పెద్ద అగ్ని ప్రమాదానికి కారణంగా చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, పూర్తిగా ఏసీలన్నీ కూడా దగ్గమైనటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం. అంటే ఈ ఒక్క బిల్డింగే కాదు, పక్కనున్నటువంటి పలు భవనాలకు కూడా ఈ ఒక్క మంటలు వ్యాపించాయి. అనేక షాపులు కూడా తగలబడిపోయినటువంటి పరిస్థితి. ఇంకా చూడొచ్చు, పొగలు ఇంకా వస్తూనే ఉన్నాయి. నిన్నంతా కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఇక్కడ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కాకపోతే తిరుపతిలో ఉన్నటువంటి 2 వాహనాలకు సంబంధించి ఫైర్ సేఫ్టీ ఆపడానికి పూర్తిగా 2 వాహనాలు ఉన్నాయి. అది కూడా ఒకటి మరమ్మతులకు గురైంది. కాకపోతే హుటాహుటిన అధికారులు ఇక్కడికి చేరుకొని కాళహస్త్రి నగిరి నుంచి ఫైర్ ఇంజన్లు తెప్పించడం కొంత ఆలస్యం అవ్వడం కారణంగానే 5 అంతస్తుల భవనం మొత్తం కూడా పూర్తిగా కాలి బూడిదైందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏదైతే ఈ ఒక్క భవనానికి కూతవేటు దూరంలోనే గోవిందరాజస్వామి ఆలయానికి సంబంధించినటువంటి రథం కూడా ఉంది. ఆ రథానికి సంబంధించి కూడా ఇక్కడ నుంచి అగ్నికీలలు ఎగసిపడి ఆ ఒక రథం పైన పడినటువంటి సిచ్యువేషన్స్. కాకపోతే టీటీడీ అధికారులు వెంటనే స్పందించారు. టీటీడీకి సంబంధించినటువంటి వాటర్ ట్యాంకర్ని ఇక్కడికి తెప్పించి కంప్లీట్గా దాన్ని ఆర్పే ప్రయత్నం చేశారు. పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఉంది, దాన్ని చూడొచ్చు. దానికి సంబంధించినటువంటి పూర్తిగా వైర్లన్నీ కూడా కాలిపోయినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఏదైతే ఫైర్ సేఫ్టీ లేని కారణంగానే ఇంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగిందని మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. చూడొచ్చు, ఫోటో ఫ్రేమ్స్కి సంబంధించినటువంటి మొత్తం గ్లాసెస్ అంతా కూడా పగిలిపోయాయి. అంటే మంటలు వ్యాపించినప్పుడు ఇవి ఒక్కటొక్కటిగా బ్లాస్ట్ అవుతూ వచ్చాయి. ఆ బ్లాస్ట్ అయిన కారణంగా పక్కన ఉన్నటువంటి మిగతా దుకాణాలకి వ్యాపించడంతోనే ఇంత భారీ ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఫోటో ఫ్రేమ్స్కి సంబంధించినటువంటి గ్లాసెస్ కావచ్చు, లేదంటే ఇక్కడ రీమోడలింగ్ చేసినటువంటి గ్లాసులు కంప్లీట్గా కాలి బూడిదైనటువంటి పరిస్థితి. మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా అక్కడ అగ్ని కీలలు ఎగసిపడుతూనే ఉన్నాయి, ఒకసారి అక్కడ గమనించవచ్చు. ఇంకా నిన్న 10:30 ప్రాంతంలో ప్రారంభమైనటువంటి అగ్ని కీలలు ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. చూడొచ్చు, మనకి
కనిపిస్తున్నటువంటి ఆ ఒక్క దూరం ప్రాంతంలో ఇంకా అగ్ని మండుతూనే ఉంది. ఇక్కడ ఒకసారి బిల్డింగ్ మనం స్థితి ఎలా ఉందో చూడొచ్చు. చాలా ఓల్డ్ బిల్డింగు, దీనికి సేఫ్టీ మెజర్స్ లేదు. అనేక సందర్భాల్లో కూడా ఇది డెమాలిష్ అవుతుందని చెప్పి కూడా వాళ్ళకి కూడా తెలుసు. కాకపోతే అక్కడ మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, లేకపోతే ఉండేటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు వాళ్ళంతా మెయింటైన్ చేయడం కారణంగానే ఈ ఒక్క భవనానికి సంబంధించి చాలా నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరించడం కారణంగానే ఇంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం చోటు చేస్తుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఇంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం తిరుపతిలో మొదటిసారి అని చెప్పుకోవచ్చు. నిన్నంతా కూడా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం కనిపించింది. తిరుపతి మొత్తం కూడా ఒక నల్ల మబ్బులతో కమ్ముకుపోయినటువంటి పరిస్థితి, అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్స్. మరోవైపు తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతోంది. దానికి అనుబంధంగా ఉన్నటువంటి టీటీడీ ఆలయం గోవిందరాజస్వామి ఆలయం. గోవిందరాజస్వామి ఆలయానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ పరిసర ప్రాంతాలంతా కూడా భక్తులు నిండిపోయినటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్స్లో గోవిందరాజస్వామి ఆలయానికి వచ్చినటువంటి భక్తులంతా కూడా ఒక్కసారిగా కూడా పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. అయితే ఇంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి, ఎవరి నిర్లక్ష్యం, అధికారులు కూడా ఎందుకు పట్టించుకోలేదు అనే దానిపైన కూడా చాలా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. కాకపోతే ఇటువంటి భవనాలు తిరుపతిలో అనేకం ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతము. ఈ ఒక్క ప్రాంతంలోనే ఇంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగితే నిన్నంతా కూడా ఒక గందరగోళ వాతావరణం అనేది ఇక్కడ కనిపించింది. కాకపోతే పక్కన ఉన్నటువంటి షాపులకంతా కూడా కొంత అంటుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సకాలంలో, అంటే ఉదయమే అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి దాన్ని కొంత జాగ్రత్త పడే ప్రయత్నం అయితే జరిగింది. కాకపోతే ఏ రాత్రో అగ్ని ప్రమాదం జరుగుంటే మాత్రం అసలు ఎంత నష్టం ఉండేదో తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే లోపల ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ముందు జాగ్రత్తగా బయటికి పరుగులు తీశారు. ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు చూడొచ్చు, స్టాఫ్కి సంబంధించినటువంటి ద్విచక్ర వాహనాలు దాదాపు 5 వాహనాలు కూడా పూర్తిగా దగ్గమైనటువంటి పరిస్థితి. అంటే ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఇటువైపు ఈ ఒక్క సందులో ఎవరు కూడా రానటువంటి పరిస్థితి, ధైర్యం చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అగ్నికిల్లలు ఎగసపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఓవైపు ఉంటే, మరోవైపు ఉన్నటువంటి అద్దాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకటొకటిగా బ్లాస్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపించింది. సో ఈ క్రమంలోనే నిన్నంతా కూడా ఇక్కడ టీటీడీ ఈవో కావచ్చు, లేదంటే ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ పార్టీ నేతలంతా కూడా ఇక్కడికి చేరుకొని సహాయక చర్యలు అయితే ప్రారంభించారు. పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్కి అంటుకోకుండా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. చూడొచ్చు, కంప్లీట్గా దేవతా విగ్రహాలకు సంబంధించినటువంటి ప్రతిరూపాలన్నీ కూడా పూర్తిగా ఖాళీ బూడిదైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా చాలా విలువైనటువంటి ఆర్నమెంట్స్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లావణ్య ఫోటో ఫ్రేమ్స్ అంటే ప్రతి రాజకీయ నాయకుడు కూడా బాగా గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ ఒక్క నాయకుడు వచ్చినా కూడా ఈ ఒక్క లావణ్య ఫోటో ఫ్రేమ్స్ నుంచే వాళ్ళకి బహుమతులు వెళ్తుంటాయి. ఈ క్రమంలోనే ఇంత పెద్ద ఎత్తున ఈ ఒక్క సంస్థను కూడా వ్యాపించడం జరిగింది. ఈ క్రమంలోనే ఫుల్ ఫైర్ సేఫ్టీ లేనటువంటి సిచ్యువేషన్స్, అదేవిధంగా అధికారులను మెయింటైన్ చేయడం కారణంగానే ఇంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. సేఫ్టీ సంబంధించినటువంటి ఫైర్ అధికారులు కూడా నిన్న మెసేజ్ అయితే పంపించారు. ఇప్పటికే ఇటువంటి భవనాలు దాదాపు 42 ఉన్నాయి తిరుపతిలో. వాటన్నిటికీ కూడా నోటీసులు జారీ చేశాము. ఈ ఒక్క బిల్డింగ్ కూడా నోటీసులు జారీ చేస్తామని చెప్పి కూడా మేము అనుకున్నప్పుడే ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి కూడా వాళ్ళు కుంటి సాకులు చెబుతూ వస్తున్నాడు. అదేవిధంగా టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళంతా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే ఏదైతే శిథిలావస్థకు చేరినటువంటి భవనాలని ఎందుకు గుర్తించడం లేదు, అదేవిధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి వాళ్ళు ఎందుకు దీన్ని పట్టించుకోలేదు, ఇవన్నీ కూడా కారణాలుగా ఈ ఒక అగ్ని ప్రమాదానికి చెప్పచ్చు. కాకపోతే మనం వన్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్ చూసాము. ఇక వెనుక భాగంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడికి వెళ్ళి కూడా ఆ ఒక్క మంటలకు సంబంధించినటువంటి ఎలా వ్యాపించాయి, అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో అక్కడ కూడా చూపించే ప్రయత్నం మీకు చేస్తాను.
ఎస్, మనం లావణ్య ఫోటో ఫ్రేమ్స్ ముందు భాగం మనం చూసాం. అదేవిధంగా గోవిందరాజస్వామి గోపురం ఉండేటువంటి వీధిలో మనం ఉన్నాం. చూడొచ్చు గోవిందరాజస్వామి గోపురం మనం చూడొచ్చు. ఈ ఒక్క వీధిలోనే ఏదైతే ఉన్నటువంటి ఈ యొక్క లావణ్య ఫోటో ఫ్రేమ్స్ అంటే ఈ పక్క నుంచి ఆ పక్క వీధికి కూడా ఇది విస్తరించి ఉంటుంది. చూడొచ్చు భారీ విగ్రహాలను మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు భారీ విగ్రహాలంతా కూడా పూర్తిగా కాలి బూడిదైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే సింథటిక్ సంబంధించి కావచ్చు, వుడ్కి సంబంధించి పూర్తిగా కాలిపోయాయి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇత్తడి విగ్రహాలు మనం ఒకసారి గమనించవచ్చు. భారీ విగ్రహాలు, ఇది ధరలు కూడా అమాంతంగా దాదాపు కొన్ని లక్షల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ ఒక 5 భవనాలకు సంబంధించి 25 లక్షలు మేర నష్టం జరిగిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఒక్క భవనంలో ఎంత విలువైనటువంటి పరికరాలు అదేవిధంగా బొమ్మలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ఈ యొక్క బిల్డింగ్ అంతా కూడా శిథిలావస్థకు చేరినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. షట్టర్లకు సంబంధించి కావచ్చు, లోపల ఉన్నటువంటి మొత్తం పరికరాలంతా కూడా కాలిపోయాయి. ఇంకా కూడా పొగలు వ్యాపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఈ ఒక్క భవనంలోనే నిన్న 10:30 నుంచి దాదాపు 2 గంటల ప్రాంతం వరకు కూడా పూర్తిగా అగ్నికీలాలు ఎగసి పడుతూనే ఉన్నాయి. పక్కనున్నటువంటి షాపులకు కూడా కొంత ఈ ఒక్క మంటలు విస్తరించడంతో ముందు జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి దుకాణదారులందరూ కూడా దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఎక్కడికక్కడ వాటర్ని చల్లుతున్నారు. కాకపోతే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఆ ఒక్క ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి వాహనాలు కొంత ఆలస్యంగా రావడం, అవి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత సరిపోకపోవడం, వీటన్నిటిని కూడా ఇంత పెద్ద అగ్ని ప్రమాదానికి కారణాలుగా చెప్పచ్చు. ఈ ఒక్క వీధిలో ఉన్నటువంటి మొత్తం దుకాణాలన్నీ కూడా ప్రస్తుతం మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇవన్నీ కూడా సర్దుకున్న తర్వాత తీయాలని చెప్పి కూడా టీటీడీ అధికారుల నుంచి వస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్. కాకపోతే చాలా జాగ్రత్తలు వహించాలి. ఏదైతే ఈ పెను ప్రమాదమే ఇక్కడ తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పైనున్నటువంటి ఈ ఒక్క వేసవి కాలంలో వేసినటువంటి ఈ పందిరి ఏదైతే ఉందో ఈ పందిరిని అంటుకోకుండా చాలా జాగ్రత్తలు అయితే వహించారు. ఒక్కసారిగా కానీ ఒక పందిరి కానీ అంటుకొని ఉంటే పూర్తిగా ఈ వీధిలో ఉన్నటువంటి దుకాణాలన్నీ కూడా మంటలు వ్యాపించేవి, పెద్ద ప్రమాదమే జరిగేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులే కాకుండా ఇక్కడ వచ్చేటువంటి యాత్రికులు కూడా భారీగా ఇక్కడ వస్తూ ఉంటారు, రాకపోకలు సాగిస్తూ ఉంటారు, ఇక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఏదైతే ఈ ఒక్క పందిరి కానీ అంటుకుంటే పెను ప్రమాదమే జరిగేదని మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. చూడొచ్చు కంప్లీట్గా కాలిపోయినటువంటి లావణ్య ఫోటో ఫ్రేమ్స్కి సంబంధించినటువంటి ఈ ఒక్క దుకాణము మనం ఏ స్థితిలో ఉందో ప్రస్తుతం చూడొచ్చు. కాకపోతే ఇవాళ మధ్యాహ్నానికి ఈ ఒక్క భవనాన్ని డెమాలిష్ చేస్తారని చెప్పి కూడా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడే ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అధికారులు, మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులంతా కూడా ఇక్కడ వచ్చి పరిశీలించడం జరిగింది. ఖచ్చితంగా భవనాన్ని కూల్చాలని చెప్పి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవడంతో ఎప్పుడు భవనాన్ని కూలుస్తారనే దానిపైన కూడా ఒక ఉత్కంఠ నెలకొంటుంది. కాకపోతే లోపల ఇంకా కొన్ని విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి. కాలిపోయినటువంటి ఇత్తడికి సంబంధించినటువంటి కొన్ని దేవతా విగ్రహాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఇక్కడ నుంచి తరలించి తర్వాత డెమాలిష్ చేస్తారా, లేకపోతే ఎటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ నెలకొన్నాయి అనే దానిపైన కూడా పూర్తిగా ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. కాకపోతే తిరుపతిలో ఇలాంటి దుకాణాలు, సేఫ్టీ లేనటువంటి దుకాణాలు అనేకం కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వాటిపైన ఇప్పటికైనా కూడా అధికారులు చర్యలు చేపడతారా లేదా అనే దానిపైన కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే మామూలుకి లొంగి అధికారులు ఇటువంటి దుకాణాలని వదిలేయడంతోనే ఇంత భారీ ఎత్తున అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పాటు తిరుపతిలో ఉన్నటువంటి స్థానికుల ప్రాణాల మీద కూడా తెస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రకంగా తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ RTV రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో ఉమాశంకర్, RTV తిరుపతి నుంచి.